రాహుల్ గాంధీ తొలి విడత చేపట్టిన భారత్ జోడో యాత్ర చాలా సక్సెస్ అయింది. గతంలో ఏ నాయకుడు చేపట్టిన మహాపాదయాత్ర అది. సామాన్యుల సమస్యలు వింటూ సాగిన ఆ జోడో యాత్ర విద్వేష రాజకీయాలపై పోరాటానికి నాంది పలికింది. రాహుల్ గాంధీ ఇమేజ్ జనంలో మరింతగా పెరిగింది. అటు కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పెరగడానికి కారణమైంది. జనంతో కాంగ్రెస్, కాంగ్రెస్తో జనం అన్న నినాదం బలపడేలా చేసింది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో అధికారం చేపట్టేలా చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా చేపట్టిన ఈ యాత్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇదివరకు ఏ నాయకుడు చేపట్టని మహాపాదయాత్ర అది. అందరినీ కలుపుకుని వెళుతూ ముందుకు సాగింది. సమకాలీన రాజకీయాల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ను మరింతగా పెంచడంలో సఫలమైంది. భారత్ జోడో యాత్ర సాగిన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేసింది. అదే సమయంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అధికారం దక్కకపోయినా ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. దేశానికి ద్వేషం కాదు, కావాల్సింది ప్రేమ అంటూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేపట్టి చరిత్ర సృష్టించారు రాహుల్ గాంధీ. ఎండా లేదు, వాన లేదు, చలి లేదు, అన్నిటినీ ఎదుర్కొని నడిచారు. జనంతో ఇంటరాక్ట్ అయ్యారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. చెప్పాలంటే ఈ యాత్ర రాహుల్ జీవితంలో ఓ మైల్ స్టోన్. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత జోడో యాత్రని రాహుల్ గాంధీ ప్రారంభించారు. యాత్రలో భాగంగా 136 రోజుల పాటు 4081 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేశారు. భారత జోడో యాత్ర 12 రాష్ట్రాల మీదుగా సాగింది. 100కు పైగా గ్రూప్ ఇంటరాక్షన్స్, 250కి పైగా వాకింగ్ ఇంటరాక్షన్స్, 100 కార్నర్ మీటింగ్స్, 13 భారీ ర్యాలీలు, 12 మీడియా సమావేశాలు నిర్వహించారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, విభజన రాజకీయాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, చైనా దురాక్రమణలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇప్పుడు భారత్ జోడో న్యాయయాత్ర రూపంలో రెండో విడత యాత్ర షురూ చేయబోతున్నారు. రాజ్యాంగంలోని సమానత్వ అంశాలే అజెండాగా ఈ యాత్ర ఉండబోతోంది. విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి, దేశ ప్రజా సమస్యల్ని మరింత లోతుగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో ఒక మైల్ స్టోన్గా మిగిలింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో మలి విడత యాత్ర చేపట్టనున్నారు. కలవని మనసుల్ని కలిపారు, ప్రేమభావాన్ని పెంచారు. భారత్ జోడో యాత్ర అంటే దేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడమే. ఇదే రాహుల్ గాంధీ అప్పుడైనా ఇప్పుడైనా సంకల్పించుకున్నది. జనం ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఎందుకు పడుతున్నారన్న విషయాలను తెలుసుకునేందుకు యాత్ర చేపట్టారు. స్టార్ హోటల్స్ లేవు, ఏసీ బస్సుల్లో బస లేదు, కంటైనర్ లాంటి వాహనంలోనే బస చేశారు. జనంతోనే, జనం మధ్యే వారి తినేదే రాహుల్ కూడా తిన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక ఈ స్థాయి భారీ యాత్ర నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించటమే. భారత్ జోడో యాత్ర ఏదో వ్యక్తిగత స్వార్థాన్ని ఆశించి చేసింది కాదంటారు కాంగ్రెస్ నేతలు. దేశ విశాల ప్రయోజనాల కోసమే ఈ యాత్ర జరిగిందని చెబుతారు. ఇప్పుడు కూడా చేపట్టే న్యాయ యాత్ర మరింతగా జనాన్ని అర్థం చేసుకునే దిశగా, వారి సమస్యలకు పరిష్కారం కల్పించేలా ఉండబోతోంది. ఎన్నికల విజయం కంటే ఐక్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశమని రాహుల్ గాంధీ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే థీమ్తో రాహుల్ ముందడుగు వేస్తున్నారు. మతపరమైన రాజకీయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యల మధ్య దేశ వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తూ గిరిజనులు, దళితులు, మైనార్టీలు, మహిళల హక్కులకి సంబంధించిన ప్రశ్నలు, భారత రాజ్యాంగానికి ముప్పు, ఇలాంటి వాటన్నిటినీ ప్రస్తావిస్తూ రెండో విడత భారత్ జోడో న్యాయయాత్రని సంకల్పించుకున్నారు రాహుల్. ఏ లక్ష్యాల కోసం భారత్ జోడో యాత్ర చేపట్టారో, ఇప్పుడు మలి విడతకు శ్రీకారం చుట్టారో వాటిని సాధించాలంటే అధికారంలోకి రావడం కూడా ముఖ్యమే. అప్పుడే ప్రజలకు అందించాల్సినవి అందించడానికి వీలుంటుంది. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు, సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు కూడా స్వచ్ఛందంగా జోడో యాత్రలో పాల్గొన్నారు. లక్షల మంది చేయి చేయి కలిపారు. ఇప్పుడు అదే స్ఫూర్తి కొనసాగించబోతున్నారు.
రాహుల్ గాంధీ యాత్రను సక్సెస్ఫుల్గా నిర్వహించడంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఒక్కతాటిపైకొచ్చి చాలా పనిచేసింది. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా చేసింది. ఇప్పుడు కూడా రెండో విడత యాత్ర కోసం అదే సంకల్పం పనిచేస్తోంది. మోడీ రాహుల్ మధ్య ఏ సర్వే నిర్వహించినా మోడీకే ఎక్కువ ఎడ్జొస్తోంది. వయస్సు, పాలనా అనుభవం దృష్ట్యా ఈ మార్పు కనిపిస్తోందన్నది సర్వే సంస్థల మాట. అయితే భారత్ జోడో యాత్ర తర్వాత పరిస్థితి మారింది. మోడీని సవాల్ చేసే నాయకుడిగా రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది. ఇటీవల చేపట్టిన సర్వే రిపోర్ట్లు కూడా అదే చెబుతున్నాయి. ఇప్పుడు చేపట్టబోయే జోడో యాత్ర 2.0 మరింతగా ఎన్నికల ముందు షైన్ అవడానికి ఉపయోగపడుతుందంటున్నారు. భారత్ జోడో యాత్ర మొదలుపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గతేడాది రాహుల్ గాంధీ ఒక మాట చెప్పారు. అదేంటంటే భారత్ జోడో యాత్రలో ప్రేమ, ఐక్యత వైపు నడిచిన కోట్లాది అడుగులు రేపటి మెరుగైన దేశ భవిష్యత్తు కోసం పునాదిగా మారాయన్నారు. ద్వేషాన్ని పూర్తిగా నిర్మూలించి భారత్ ఏకమయ్యే వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. ఇది తన వాగ్దానం అంటూ రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే ఇప్పుడు మలి విడత జోడో యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. జోడో యాత్రలో చాలా అంశాలు నేర్చుకున్నారని, ప్రజల కష్టాల్ని దగ్గర నుంచి చూడడం, లక్షల మంది తనతో కలిసి రావడం, అడుగులో అడుగు వేయడం ధైర్యం ఇచ్చిందన్నారు. పాదయాత్ర చేసే సమయంలో తనలో కొద్దిగా అహంకారం చివరికి పూర్తిగా తొలగిపోయిందని చెప్పుకున్నారు రాహుల్. తొలి విడత భారత్ జోడో యాత్ర సాగిన 145 రోజులు దేశ ప్రజలే తనకి ఇల్లుగా భావించానని, ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూశానంటూ చెప్పిన రాహుల్కి ఈ మాటలు పొలిటికల్ ఇమేజ్ మరింత పెంచడానికి ఉపయోగపడ్డాయి. జోడో యాత్ర విశేషాల్ని చాలా సభల్లో, చాలా సందర్భాల్లో రాహుల్ వివరించారు. ఎందుకంటే కన్యాకుమారి నుంచి కశ్మీరం దాకా ఎన్నెన్నో ప్రాంతాలు, ఎన్నెన్నో సమూహాలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఒకే యాత్రలో సందర్శించటం చాలా కొత్త అనుభూతి. అదే ఉత్సాహంతో ఇప్పుడు భారత్ జోడో న్యాయయాత్రకు సిద్ధమవుతున్నారు. విద్వేషపూరిత ప్రచారంతో దేశాన్ని వినాశనం వైపుకు తీసుకువెళ్తున్నారని రాహుల్ ప్రతి సందర్భంలో గుర్తు చేస్తూనే వచ్చారు. ఇప్పుడు రాజ్యాంగ పీఠికలో కీలకమైన అంశాల్లో జరుగుతున్న పరిస్థితిని కళ్లకట్టే ప్రయత్నం చేయబోతున్నారు. భారత్ జోడో న్యాయయాత్ర రాహుల్ గాంధీకి అసలు సిసలైన సవాల్గా మారింది. ఎందుకంటే వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు. ఇప్పటికే 2 టర్ములు మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో 2 టర్ములు కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారం చేపట్టడం కాంగ్రెస్కు చాలా కీలకంగా మారింది. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తుల కోసం కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. మిత్రపక్షాలతో సంకీర్ణ ప్రభుత్వమైనా ఏర్పడాలన్న టార్గెట్తో ఉన్నారు. అదే సమయంలో ఇప్పటినుంచే మేనిఫెస్టో ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టారు. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణలో అభయహస్తం గ్యారంటీలు చాలా బలంగా పనిచేశాయి, పార్టీని గెలిపించాయి. అదే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఎలాంటి హామీలు ఇస్తే బాగుంటుందన్న విషయంపై కమిటీ చర్చిస్తోంది. This is the first meeting of the manifesto committee. The most important decision is we'll meet again next week. Nothing has been decided today. This was an exchange of preliminary thoughts and ideas and how we proceed with the drafting of the manifesto. There's nothing to report as such. But I'll tell you, the next meeting will be next week. సమాజానికి ఎవరైతే అన్యాయం చేశారో వారే ఇప్పుడు న్యాయయాత్రకు సిద్ధమవుతున్నారన్న ప్రత్యర్థి మాటల్ని తిప్పికొట్టేలా తాజా యాత్రకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టబోతోంది. తొలి విడత భారత్ జోడో యాత్రలో ప్రజల దీనస్థితి చూసి టీషర్ట్తోనే రాహుల్ పాదయాత్ర చేశారు. ఇప్పటికీ అదే తెలుపు రంగు టీషర్ట్ వేసుకుంటున్నారు. న్యాయయాత్రలోనూ అదే చేయబోతున్నారు. సంథింగ్ పాజిటివ్ అన్న ఉత్తేజంతో మొదలైన పాదయాత్ర చాలా మనసుల్ని కదిలించింది, దేశాన్ని ఏకం చేసింది. ఇప్పుడు అదే యాత్ర మరోసారి దేశాన్ని కదిలించేందుకు సిద్ధమైంది. నిజమైన ప్రజాస్పందన ఎలా ఉంటుందో తొలి విడత భారత్ జోడో యాత్ర గుర్తు చేసింది. మనుషుల్ని బలవంతంగా తీసుకొచ్చిన యాత్ర కాదది. కాంగ్రెస్ నేతలు తమ బలగం ప్రదర్శించేందుకు తీసుకొచ్చినా అందులో స్వచ్ఛందంగా కదిలి వచ్చిన వారే ఎక్కువ. మార్పు కోసం మేము సైతం అంటూ అడుగులు అడుగు వేశారు జనం. భారత్ జోడో యాత్ర జనంలో ఆశను కలిగించింది. అదే ఆశ ఇప్పుడు సరికొత్త ఉషోదయం కోసం ఎదురు చూస్తోంది. అది ఎన్నికల్లో ఎంతవరకు ప్రతిధ్వనిస్తుందో చూడాలి.